తెలంగాణ రాష్ట్రం రెండోసారి ఆగస్టు 15 వేడుకల్ని గోల్కొండలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లను మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. మొదటిసారి కోటలో వేడుకలను నిర్వహించినప్పుడు ఆర్మీతో కొన్ని సమస్యలను ఎదుర్కొంది తెలంగాణ సర్కార్. అయితే ఆర్మీతో సంప్రదింపుల్ని జరిపి 15 ఆగస్టు వేడుకలను ఘనంగా కోటలోనే నిర్వహించింది. గోల్కొండ కోటలో వేడుకలను నిర్వహించడం ద్వారా తెలంగాణ చారిత్రక నేపథ్యం, పాత్ర భవిష్యత్ తరాలకు లోతుగా తెలిసే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. తెలంగాణలో 15 ఆగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతూ ఉంది. ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సంబరాలను వేలాదిగా చూసేందుకు ఏర్పాట్లను చేశారు. వేడుకల సందర్భంగా కోట పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. గోల్కొండ కోట ఆగస్టు 15 వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి జరుగుతున్న 15 ఆగస్టు వేడుకలను కోటలో నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించడంతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వేడుకల సందర్భంగా కోట పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకలకు మరోసారి గోల్కొండ కోట సుందరంగా తయారైంది. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీస్ పరేడ్ను తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలించారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ గోల్కొండ ఫోర్ట్లోనే జరుగుతాయి. దీనికి అన్ని విధంగా ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయినాయి. ఇవాళ ఇక్కడ మొత్తం ఫుల్ డ్రెస్ రిహర్సల్ మా వాళ్ళందరూ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంత సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా మేము అన్నీ చేస్తున్నాము. అవి కూడా ప్రాపర్గానే ఉన్నాయి. సో వీ హోప్ దట్ ద ఫంక్షన్ చాలా మంచిగానే జరుగుతుంది. సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ఆ తరువాత గోల్కొండ కోటకు చేరుకుని జెండా వందనం చేస్తారు. సాయుధ దళాలు, పోలీసు, ఫైర్, విద్యార్థులు ట్రూపులుగా సీఎంకు గౌరవ వందనం చేయబోతున్నారు. గోల్కొండ కోటలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కోటలో ఉన్న భవనాలు అప్పటి పాలకుల అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయన్నది నిర్మాణాల్ని చూస్తే అర్థమవుతుంది. భవనాల ఆర్కిటెక్చర్, డిజైన్స్ వేటికవే సాటి. చప్పట్ల ప్రాంగణం మొదలు రాణి మహల్ వరకు అన్నీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. గోల్కొండ కోట మొదటి పేరు గొల్లకొండ. కాకతీయులు గొల్లకొండను పాలించారు. ఆ తరువాత కోట బహమనీ సుల్తాన్ల వశమైంది. బహమనీ సుల్తాన్ల సామ్రాజ్య పతనం తర్వాత కుతుబ్ షాహీ వంశ వ్యవస్థాపకుడైన సుల్తాన్ కులీ గోల్కొండను రాజధానిగా ప్రకటించి పరిపాలన సాగించారు. ఆ తరువాత జంషిద్ కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబ్దుల్ హాసన్ తానిషాల పాలనలో ఈ కోట పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా తెలుగు సాహిత్యాన్ని పోషించారు. చార్మినార్, హైదరాబాద్ నగరాలను నిర్మించారు. 1687లో ఔరంగజేబు గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశారు. మొఘల్ సామ్రాజ్యంలో నియమించిన ఆసిఫ్ జా 1713లో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఆసిఫ్ జా వారసులే ఆ తర్వాత నిజాంలుగా ప్రఖ్యాతి చెంది హైదరాబాద్ను 1948 వరకు పాలించారు. దక్కన్ పీఠభూమిలో అతిపెద్ద కట్టడంగా గోల్కొండ అలరిస్తోంది. 400 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఈ కోట నిర్మించారు. 7 కిలోమీటర్ల పరిధిలో గోల్కొండ కోట నిర్మాణాలు ఉన్నాయి. గోల్కొండ కోటలో ప్రత్యేకమైంది చప్పట్ల ప్రాంగణం. ఇక్కడికొచ్చే పర్యాటకులు కింద చప్పట్లు కొడితే అవి పైకి వినిపిస్తాయి. డైమండ్ ఆకారంలో చేపట్టిన నిర్మాణాల వల్ల
అక్కడ చప్పట్లు కొడితే వాటి రీసౌండ్ కిలోమీటర్ దూరం వినిపిస్తుంది. కోటలోకి అపరిచితులు ఎవరైనా ప్రవేశిస్తే పైన భటులను అప్రమత్తం చేయడానికి శబ్దం చేస్తే రీసౌండ్ వచ్చేలా నిర్మాణాలు చేపట్టారు. ఇక కోటలో అనేక మందిరాలు, మసీదులు, భవంతులు ఉన్నాయి. నగీనా బాగ్, ఇబ్రహీం మసీద్, దర్బార్ హాల్, తారామతి మసీదులున్నాయి. ఇటు గోల్కొండ కోట కేంద్రంగా పాలన సాగించినప్పుడు అక్కడ పనిచేసిన అక్కన్న, మాదన్న కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. రామదాసు బందీఖానా కోటలోనే ఉంది. శత్రు దుర్భేద్యమైన గోల్కొండ కోట నిర్మాణంలో అడుగడుగునా ముందు చూపు కనిపిస్తోంది. కోట పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కొన్ని దశాబ్దాలు పట్టిందని చరిత్రకారులు చెబుతారు. గోల్కొండ కోట దక్కన్ పీఠభూమిలో అతిపెద్ద కట్టడంగా చూడాల్సి ఉంటుంది. కోట కేంద్రంగా అప్పటి పాలకులు కార్యకలాపాలు నిర్వహించారు. నల్లని రాతి కొండపై గోల్కొండ కోట నిర్మాణాన్ని చేపట్టారు. 7 కిలోమీటర్ల పరిధిలో గోల్కొండ కోట నిర్మాణాలున్నాయని చరిత్ర చెబుతుంది. 400 ఫీట్ల ఎత్తులో ఉన్న కొండపై కోట నిర్మాణం దశలవారీగా జరిగింది. శత్రువులను ఎదుర్కోవడానికి కోట చుట్టూ పెద్ద బురుజులు నిర్మించారు. నిర్దిష్టమైన పట్టణ నిర్మాణంలా ఉంటుంది గోల్కొండ కోట. కోటకు 4 ప్రధాన ద్వారాలుంటాయి. ప్రధానమైన ద్వారం ఫతే దర్వాజా. ఔరంగజేబు గోల్కొండ కోటను జయించిన తర్వాత ఫతే దర్వాజా గుండా లోపలికి వెళ్లినట్లుగా చరిత్ర చెబుతుంది. దీంతో ఈ ద్వారానికి ఫతే దర్వాజా అనే పేరొచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. శత్రువులు లోనికి ప్రవేశించే అవకాశం లేకుండా కోట చుట్టూ ఎత్తైన నిర్మాణాలుంటాయి. గోల్కొండ కోటలో నీటి సరఫరా విధానం మరో అరుదైన అంశం. పర్షియన్ చక్రాల ద్వారా నీటిని తోడి కోటను పలుచోట్ల ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసే విధానంలో ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కోటలో ఉన్న భవనాలు, మందిరాలు, తోటలకు, ఫౌంటైన్లకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు వీలుగా నిర్మాణాలున్నాయి. గ్రావిటీ పద్ధతిలో కోట మొత్తానికి నీటి సరఫరాకు అవసరమైన నిర్మాణాలు చేపట్టారు. గోల్కొండ కోట ఫతే దర్వాజా గుండా లోపలికి వెళితే అక్కడ అనేక భవంతులు, మందిరాలు, అప్పట్లో రాజుల కార్యాలయాలు ఉంటాయి. ఒక్కో మందిరంకు ఒక ప్రత్యేకత ఉంది. ఇలా గోల్కొండ గురించి చెప్పాలంటే మనకు తెలియని చరిత్ర ఎంతో ఉంది. ఇది ఇవాల్టి ఫోకస్. నెక్స్ట్ చిరుతో నా వార్తలు నా ఇష్టం ప్రసారమవుతాయి. స్టే విత్ us.